జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణం చేశారు. ఇక రాంచీలోని రాజ్ భవన్ లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక భూకుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సోరెన్ ఇటీవలే బెయిల్ పైన విడుదలయ్యారు. ఇక దీంతో ఇన్ని రోజులు సీఎంగా కొనసాగిన చంపై సోరెన్ ఇక బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే హేమంత్ సోరెన్ మూడోసారిగా సీఎంగా బాధ్యతలను చేపట్టారు. ఇక చంపై రాజీనామా తర్వాత ఆయన నివాసంలోనే జేఎంఎం ఎమ్మెల్యేలు సమావేశమై హేమంత్ సోరెన్ ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇక ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ని కోరారు. గవర్నర్ ఆమోదంతో గురువారం జార్ఖండ్ 13వ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం చేశారు. జనవరి 31న భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ ను అరెస్టు చేశారు. ఇక ఆ తర్వాత జైలుకి తరలించారు. ఆయన వారసుడిగా ఫిబ్రవరి 2వ తేదీన చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఇక తర్వాత ఇటీవలే హేమంత్ కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 5 నెలల తర్వాత జూన్ 28న బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఇక మరోవైపు కేబినెట్ లో మార్పులు ఉండనున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. మంత్రివర్గంలో హేమంత్ భార్య కల్పనా సోరెన్ కి చోటు దక్కనున్నట్లుగా ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి.